హాయ్ అందరికీ. నోటికి కమ్మగా, రుచిగా ఉండాలంటే ఈ విధంగా పచ్చడిని ట్రై చేయండి. ఎంతో టేస్టీగా చాలా చాలా బావుంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసేసుకొని, దాంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. దీంట్లోనే పావు కప్ దాకా వేరుశెనగ గుళ్ళు వేసేసుకొని, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ అంత జీలకర్రని వేసుకోండి. ఈ జీలకర్ర ముందే వేసుకోవడం వలన నూనెలో ఫ్రై అవుతే టేస్టీగా ఉంటుందండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని ఈ మూడిటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత ఇవి కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చేసాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఈ మసాలా దినుసులు ఎప్పుడూ కూడా మంచి ఫ్లేవర్ వస్తేనే అండి పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదే నూనెలో 4-5 బాగా పండిన టమాటాలు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి. అలాగే దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ సీజన్‌లో మనకి టమాటాలు ఫ్రెష్‌వి దొరుకుతూ ఉంటాయి కదా! వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని, తర్వాత దీంట్లోనే ఒక 15 దాకా పచ్చిమిరపకాయలు వేసుకోండి. కారం మీకు తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చండి. కారం అనేది ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని, దీంట్లోనే 2 రెమ్మల చింతపండు, గుప్పెడంత కొత్తిమీరని శుభ్రం చేసేసుకొని, ముక్కలుగా కట్ చేసుకొని కాడలతో సహా దీంట్లోకి వేసుకోండి. పచ్చడికి కొత్తిమీర ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. దీన్నంతా కూడా మిక్స్ చేసేసుకొని, మనకి టమాటాలో నుంచి వాటర్ అని ఎగిరిపోయేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం మసాలా దినుసులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకొని 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదండి. మధ్య మధ్యలో మన పంటి కింద పప్పులు తగులుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే టమాటో మరియు పచ్చిమిరపకాయలు మిశ్రమాన్ని వేసేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు జస్ట్ పల్స్ ఇచ్చుకుంటూ వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుందండి. రోటిలో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఎంత వీలైతే అంత రోటిలో నూరుకోవడానికి ట్రై చేయండి. దీంట్లోనే ఒక ఉల్లిపాయని వేసేసుకోండి. ఉల్లిపాయ వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేసేయండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! డైరెక్ట్‌గా మనం ఇలా తిన్నా కూడా టేస్టీగా ఉంటుందండి. పోపు పెట్టుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుందండి. అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు. పసుపు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. కలర్ కోసం వేస్తాము. 4-5 ఎండుమిరపకాయలు, గుప్పెడంత కరివేపాకు వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని, ఈ విధంగా ఫ్రై అయ్యాక దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేసుకోండి. మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో, కొత్తిమీర పచ్చడిని దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్నంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! వేడి వేడి అన్నంలో ఈ టమాటో, కొత్తిమీర పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది ఎంతో బావుంటుందండి. ఈ వీడియో చూసి మీరు కూడా సింపుల్‌గా ఇంట్లో ట్రై చేసేయండి. చాలా బాగా కుదురుతుందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.